రాజధాని అంశానికి వద్దాం గురుగారు. నిన్నటి వరకు రాష్ట్రానికి రాజధాని లేదు. రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి పడేశారు. 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేసి పడేస్తారని చెప్పినటువంటి ఇదే కూటమి నేతలు అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్నా సరే రాష్ట్రానికి ఒకే ఒక రాజధాని, అది అమరావతి అనేటువంటి గెజిట్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు అసలు? ఇప్పుడు వీళ్ళు చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు బ్యాంక్ నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ ఇప్పిస్తున్నారు. లోన్ అంటే అప్పు. అసలు రాజధాని నిర్మాణం సంగతి తర్వాత పక్కన పెట్టండి. ఇదే రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఒకటే రాజధాని, అది అమరావతి అనేటువంటి గెజిట్ కేంద్రం నుంచి రాష్ట్రానికి రాజధాని ఇదని రావాలి కదా. రావట్లేదు, రప్పించుకోవట్లేదు. అదే ఎందుకన్నా 10 నెలలు అవుతున్నా కూడా కనీసం రాజధాని ఇదే అనే గెజిట్ కూడా ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? పిన్ కోడ్ ఉందా? అమరావతి నగరానికి పిన్ కోడ్ ఉందా? లేదు కదా, లేదు కదా. అది రప్పించుకోమనండి. వాళ్ళకి అంత ఏమి లేదు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే రేపు పొద్దున వీళ్ళు కాబట్టి ఇంకోటి అదంతా మీరు స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాలంటాడు. స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు కట్టలేరు, వాళ్ళు డబ్బులు ఇవ్వరు, అప్పు ఇప్పిస్తా ఉంటారు కానీ అవ్వదు. రాజధాని నగరం నిర్మాణం అవ్వదు. ఎందుకంటే ఉన్న రాజధానిలో మరింతగా పెట్టుబడి పెడితే అది అవుతే తప్ప 10 బిల్డింగ్లు ఉన్న చోట ఇంకో 10 బిల్డింగ్లు ఏర్పాటు చేసుకున్న నగరం కింద చేయాలిగా. ఇది ఒక నగరం కింద అవ్వాలంటే కనీసం కాకినాడ నగరం కింద అవ్వాలన్నా కూడా ఇంచుమించు 20 సంవత్సరాలు పడుతుందండి. కానీ రీసెంట్ గా నారాయణ గారు కూడా చెప్పారు కదా, అప్పులు తెచ్చైనా సరే అప్పులతో అయినా సరే రాష్ట్రంలో రాజధాని నిర్మిస్తాము, ప్రపంచాన్ని తల్లనేలాగా రాజధాని ఉండబోతుంది అనేసి. ఇప్పుడు ప్రపంచాన్ని తలదా మీరు గెజిట్ తెప్పించండి, గెజిట్ నోటిఫికేషన్ ఇప్పించండి. మీరు చేసిన తప్పదే కదా. 2014 నుంచి 19 వరకు ఉన్నా కూడా అమరావతి నగరం నిర్మాణం చేస్తా ఉన్నా కూడా ఆ రోజున చేయలేదు. ఆ రోజున ఇది చేయలేదు, పౌన తెలియక చేయలేదు అనుకుందాం. చాలామంది తెలియజేశారు కదా, మీరు ఎందుకు గెజిట్ నోటిఫై చేయలేదు, గెజిట్ నోటిఫై చేయకపోవడం వల్ల కదా జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు అనేటువంటి విషయం బయటకు వచ్చింది కదా. ఇప్పుడైనా మీరు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 3 రాజధానులు అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు మాట ఎత్తకుండా అంటే మీరు గెజిట్ నోటిఫై చేయించండి. రేపు పొద్దున్న ప్రజలుగా మేము ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, మాకు పార్టీలతో సంబంధం లేదు, మాకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలంటే ముందు అమరావతి మీరు ఏదైతే అనుకున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారనుకున్నాం, ఆయన అదిగో ఇదిగో అంటూ కేవలం అల్లబెచ్చేసాడు. కోర్టుల్లో అడ్డంకులు రావడం వల్ల ఇది వల్ల విశాఖ నగరాన్ని చేయలేకపోయాడు. ఇప్పుడు దానికి మీరే కారణం. ఎందుకంటే మీకు ఇష్టం లేదు కాబట్టి మీరు కోర్టులో వేసుకున్నారు. ఇప్పుడు ఎవడో కోర్టులో వేయలేదు కదా. మీరు వెళ్ళి ఈ తీర్మానం చేసి అక్కడ గెజిట్లో మీ ప్రభుత్వం ఉంది కాబట్టి చేయించవచ్చు కదా. చేయించలేదు. దానికి కారణాలు తెలియజేయాలి. మీరు 9 నెలలైనా ఎందుకు చేయలేదు? మోడీ గారు చేయలేదా? చేయకపోతే అందరినీ కూర్చోబెట్టుకుని ఒక ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర లేకపోతే రామలీలా మైదానం దగ్గర నిరాహార దీక్ష చేయండి మాకు కావాలని. ఇప్పుడు ఇలా చేయకపోతే రేపు పొద్దున ఆయన వచ్చాక మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేదు అమరావతి రాజధానిని, అందువల్ల మా రాజధానికి మాకు మొగ్గు చూపెట్టినట్టుగానే మేము దీనికే ఉంటామని ఆయన ఇదవుతాడు. ఎందుకంటే ఆయన ఒకసారి మాట్లాడాడంటే మళ్ళీ రెండోసారి మాట తిప్పడం జగన్మోహన్ రెడ్డి గారు. అది కొన్ని సందర్భాల్లో ప్లస్ అయినా కొన్ని సందర్భాల్లో మైనస్ అవుతుంది. ఈ రోజున మీరు అపరిష్కృతంగా కానీ వదిలేస్తే పోలవరాన్ని కానీ అమరావతిని కానీ మీకు నగరానికి నిధులు తర్వాత సంగతి, ముందు నోటిఫై చేయించండి, పిన్ కోడ్ ఇప్పించండి. అప్పుడు పిన్ కోడ్ ఇప్పించాక జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకేం చేయలేడు. మీరు అన్న మాటని చేయాలంటే ఆ రకంగా చేయండి. బట్ కేంద్రం నుంచే మీకు సహాయ సహకారాలు లేవు. బహుశా దానికి ఏమంటారంటే రేపు కూటమిలో భాగంగా ఉండి 3 కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చి అయినప్పటికీ కూడా కేంద్రం నుంచి సహాయ సహకారాలు లేవు అంటే దాన్ని ఎలా చూడాలి అసలు? దాన్ని ఎలా చేయాలంటే వీళ్ళు చెప్పే మాట ఒకటే. వీళ్ళు ఆంతరికంగా చెప్తుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తగినంత డబ్బులు రాకపోవడం అతను కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఆపిస్తున్నారండి. వాళ్ళు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారని మనం మాట్లాడుకున్నాం, వాళ్ళ ఎదుగుదల కోసం రాష్ట్రంలో. సో ఆయన ఆపిస్తారు. రేపు పొద్దున్న వీళ్ళు బయటకు వచ్చాక ఇదే చెప్తారు తెలుగుదేశం వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు ఆపించాడు నగరానికి ఇది రాకుండా, ఆయన చేయలేదు, మోకాలు అడ్డాడు, మేమేం చేస్తామంటారు. నగరాన్ని కంప్లీట్ చేయలేరు అంటే వీళ్ళు అడిగి ఉంటాడు. జరగట్లేదు, నాకు జరగదని చెప్పడు కదా. నాకు ఇస్తున్నారనే చెప్తాడు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బాగాలేకపోయినా బాగుందనాల, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా వచ్చిందనాల, కేంద్ర ప్రభుత్వం ఏదో వాళ్ళకి పాత ఏరియాస్కి స్టీల్ ప్లాంట్ వాళ్ళకి నిధులు రిలీజ్ చేస్తే దాన్ని స్టీల్ ప్లాంట్ని అభివృద్ధి చేయడానికి చేశారు, ప్రైవేటైజేషన్ ఆగిపోయిందని చెప్పాలి.
ఇవన్నీ చెప్పి ప్రజలు నమ్మించాలి. ఒక పక్క ఇంత నమ్మిస్తున్నా వాళ్ళు ఏం చేస్తారు, గాలి తీసేస్తారు. వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు, మేము పెట్టుబడుల సవరణ ప్రక్రియ జరుగుతుంది అంతా అని చెప్తారు. మీరు చెప్పేవి ఎలాగ ఉంటాయి? గతంలో అమిత్ షా గారు నా దగ్గర నన్ను రమ్మన్నారు అని చెప్పి లోకేష్ గారు మాట్లాడారు. ఆ తర్వాత కొంతకాలానికి కిషన్ రెడ్డి గారు అన్నారు, నా వెనకాల తిరిగి అడగడంతో నేనే తీసుకెళ్ళాను అన్నాడు. నేను మినిస్టర్ని ఎవడొచ్చి అడిగినా నేను తీసుకెళ్తాను, నా డ్యూటీ అన్నాడు. అక్కడ మీరు చెప్పుకుంది ఏంటి, మమ్మల్ని ఆయన రమ్మన్నాడు, పదే పిలిచాడు, చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం ఎలా ఉంది, ఆయన ఎలా ఉన్నారు ఏంటి అనేసి కనుక్కోవడానికి అన్నట్టుగా చెప్తారు. సో ఏంటంటే ఈ అబద్ధాలు అనేటువంటి కోటలతోటి ప్రధానంగా కూటమిలో రెండు పార్టీలు, జనసేన పార్టీలు, తెలుగుదేశం పార్టీ, వాళ్ళకి పునాది ఏంటంటే, ఏ పునాది మీద ప్రభుత్వం ఏర్పాటు చేశారంటే అబద్ధం అనే కోటలు కట్టి దాని మీద పునాది ఏర్పాటు చేశారు. బట్ అబద్ధం అనే కోట పేకమేడలంటే గుర్తించుకోండి, ఏ రోజుకైనా కూలిపోతుంది. ఈ అబద్ధాల కోటని ప్రజలే బద్దలు కొడతారు. అందువల్ల కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని అమరావతి నగరాన్ని నోటిఫై చేయించండి. నోటిఫై చేయించడం పోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఆఫ్కోర్స్ ఆ పరిస్థితి రావడం మీరు పదవిలోకి రావడానికే సహకరించింది అనుకోండి. మీరు నోటిఫై చేయలేదు, ఆయన 3 రాజధానులు ఉన్నాడు, వాళ్ళని పోనీ కంప్లీట్ చేసుకోకుండా అడుగడుగునా కోర్టులు వేసి ఆపేసి దాన్ని విస్తృతంగా చేశారు. దానివల్లే మీరు వచ్చిందని మీరు అనుకుంటున్నారు. అమరావతి నగరం మీద రైతులు ఉద్యమించడం వల్లే ప్రభుత్వం పడిపోయింది అని మీరు అంటున్నారు. ఇప్పుడు అమరావతి వల్లే ప్రభుత్వం పడిపోతే ఇదే అమరావతి వల్ల మీ ప్రభుత్వం కూడా పడిపోతుంది. నోటిఫై చేయకపోతే గెజిట్ నోటిఫై చేసి నిధుల్ని సక్రమంగా రప్పించుకుని విత్ ఇన్ 5 years లో కానీ నగర నిర్మాణం కానీ చేయలేకపోతే మీ ప్రభుత్వం కూడా అమరావతి రైతుల వల్ల పడిపోతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను.